అందరికీ ఇప్పుడు వందనాలు తెలిసిన గురించి ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుడికి ఘనత మహిమ ప్రభావం యుగాలు కలుగును గాక. వార్షికోత్సవానికి త్వరపడుతున్నాం. కార్యక్రమాలన్నీ కూడా ముందు దగ్గరికి సమీపంగానే ఉన్నాయి. చాలా ప్రయాసపడినట్టుగా అలసిపోయాం కూడా మనం. ఇంకా శక్తి మించిన భారం మన ముందు ఉంది. సో మనం ఇంకా నడుము కట్టుకొని పని చేయాల్సిన కానీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. మీ వ్యక్తిగత ప్రార్థనలు, సొంత ప్రార్థనలు, మీ కుటుంబ ప్రార్థనలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. సంఘ ప్రార్థనలు ఎలాగో మనం చేస్తున్నాం కాబట్టి పిల్లల గతించిన కొన్ని రోజుల నుంచి విలువైన సంగతిని ప్రారంభించిన ఆశతో ఉన్నాను. పరిస్థితులు, ప్రభావం, కాలం సంకుచితమైపోయి ప్రభావం నన్ను చూపలేకపోయి ఏదైనప్పుడు ప్రభు చిత్తం అయితే అన్ని సమకూడ జరుగుతాయి. వచ్చే రోజుల్లో మనం ప్రారంభిద్దాం. పిల్లలు దానికంటే ముందుగా కొన్ని విలువైన మాటల పరిస్థితుల నుంచి ఫండమెంటల్ థింగ్స్ మనకు అర్థమయ్యే రీతిలో ఒక మంచి ఆలోచనాత్మక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించడం. పిల్లగా తిమోతి రాసిన పత్రిక అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. సరిపోతుంది. ఎక్కడంటే అది భూమి మీదకి అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చినాయి. కానీ దానికంటే ముందు ఒక విషయం జ్ఞాపకం చేస్తాం. మనం క్రిస్మస్ టైంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుంటాం. గల్తీ రాసిన పత్రికలో కాలం సంపూర్తి అయినప్పుడు అంట దేవుడు తన కుమారుని భూమికి పంపించాడు. మనం ఏమంటారంటే అంత్యకాలాలు అప్పుడే ప్రారంభమైపోయాయి, కాలం అప్పుడే సంపూర్తి అయిపోయింది. సో అంత్యకాలంలో క్రీస్తుకు ప్రారంభం వచ్చి మనం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే ప్రభు జన్మ ప్రారంభమైందో, ఈ లోకానికి వచ్చాడో, ఆయన భూమికి ఉద్భవించిన దినాన్ని మొదలుకొని అంత్యకాల దినాల్లోనే ఉన్నాం అనుకుంటాం. అంటే ఆ కాలం వచ్చేసింది అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. నిజం చెప్పాలంటే పిల్లల ఫ్రమ్ ద బిగినింగ్ అంత్య దినాలు బిగినింగ్ నుంచే ఉన్నాయి. పిల్లల ఆదం కాలం మొదలుకొని ఆయన ఎప్పుడైతే తోట నుంచి గెంటి వేయబడ్డాడో అప్పటి నుంచి అంత్య దినాలు ఉన్నాయి. వారి జీవితంలో కాలాలు. నోహ జలప్రలయం కంటే ముందు అన్ని బాగున్నాయి. ఇంకా జలప్రలయం వచ్చినప్పుడు దానికంటే ముందు ఏమైపోయిందంటే నిజంగా అంత్య దినాల్లోనే ఉన్నారు వారికి అంత్య దినం. అంటే ఆ రోజు కాలం సంపూర్తి అయిందని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చిందంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుని లోకానికి పంపించిన ఆశ కలిగినాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రణాళిక ఉందో ఇంచుమించు ఇశ్రాయేలు కాలం మొదలుకొని రాజులు తరం ముగిసిన తర్వాత మళ్ళీ వారు బానిసత్వంలోకి వెళ్ళిపోవడం, వారు విడిపింపబడడం, రాజులు లేని కాలంలో అన్ని రాజులు ప్రపంచాన్ని ఏలుతున్న రోజుల్లో రోమ ప్రభుత్వ కాలంలో ఒక కాలం దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే ఏది లేనప్పుడు పిల్లలు నిజంగా ఆకలి ఉన్నవాడికి అన్నం పెడితేనే ఎంత సంతృప్తి ఉంటుందో మీరు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రతి దానిలో కూడా ఒక పరమార్థాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇండియా వెళ్ళిన తర్వాత మనం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ కొంతమంది చూస్తూ ఉంటాం. పిల్లలు వారికి ఏదైనా కావాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. చేతులు పట్టుకుని మరీ లాగుతుంటారు, కాళ్ళు పట్టుకుని మరీ వదులుగా పట్టుకుంటారు. అమ్మ ఆకలి అవుతుంది, కొద్దిగా ఏదైనా తినిపించండి, టిఫిన్ సెంటర్ దగ్గర కానీ బస్ స్టేషన్ దగ్గర కానీ చూస్తూ ఉంటాం. మనం అప్పుడే తినాలనుకుంటాము. ఆ టైంలో ఎవరైనా వచ్చి అడుగుతున్నప్పుడు కానీ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది వాళ్ళకి ఇవ్వగానే పట్టరానంత సంతోషం ఉంటుంది. ఆ రోజు భోజనం దొరికేస్తుందని అది ఇంకా కూడా తిరిగి చూడకుండా ఆ భోజనం పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే తనతో పాటు తన తల్లికి పెట్టాలనో, తన కుమార్తె పెట్టాలనో, లేకుంటే తన అన్నకో చెల్లికో ఎవరితో పాటు తనతో పాటు కలిసి తిని తృప్తి పడాలని ఆశతో దొరికిన పార్సల్ని కానీ ఫుడ్ని కానీ పట్టుకొని త్వరగా వెళ్ళిపోతుంటారు. అప్పుడు సంతోషం వేరేగా ఉంటుంది. అంటే ఆకలి ఉన్నప్పుడు ఏదైనా అందుతే ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు ఎప్పుడు అనుకున్నాడంటే ఒక కాలం నిర్ణయం చేశాడు, అప్పుడు పంపించాలనుకున్నాడు. ఆ కాలం ఏంటంటే రైట్ టైం ఏంటంటే రోమ ప్రభుత్వ కాలంలోనే ఆ రాజుల కాలములను అని దానియేలు ప్రవచనం ఏ రీతిగా ఉందో ఆ కాలము సంపూర్తి అయింది. అప్పుడు తన కుమారుని పంపించేశాడు. ఇక్కడ ఒక మంచి మాట ఏంటంటే పౌలు గారు అన్న మాట ఏంటంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసు. అంటే ఇంకా తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే ఈ తరంలో పౌలుగారుతున్న తరంలో మొదటి శతాబ్ద కాలంలో చెప్తున్న మాట ఏంటంటే అయ్యా ఇది అంత్య దినాలు కదా, ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, అలాంటి పరిస్థితులు రాబోతాయి అని చెప్తున్నాడు. వచ్చినని తెలుసుకున్నాము. ఎలానగా స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఇంకములాంటి వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. సరిపోతుంది పిల్లలు. ఎక్కువ మంచి చాలా విషయాలు మనకి ఎప్పుడు విన్న మాటలే. దాంట్లో ఒక మాగా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అవిధేయులు అంటున్నాడు పిల్లలు. ఎవరికి అవిధేయులు అంటారు?
తల్లిదండ్రులకు అవిధేయులు. ఆ అవిధేయులు అంటే ఆ ప్రస్తావన అవిధేయులు అనే మాటని పక్క తీద్దాం. అవిధేయులు అంటే మనకు తెలిసిన మాట ఏంటి పిల్లలు? విధేయత లేని వాళ్ళు అవిధేయులు. మనము దాని ఆపోజిట్ వర్డ్నే మనం ఆలోచించేస్తాం పిల్లలు. మంచి ఏది ఉందంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? చెడు గురించి మాట్లాడుకున్నాం. అవిధేయుల ప్రస్తావన ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టే మనకు లోపల అడగని పిల్లలు. లోపల అడగమంటే వాళ్ళకి తెలిసిన చాలా విషయాలు చెప్తూ ఉంటారు, కానీ మనకు తెలిసిన మాట ఏంటంటే విధేయత చూపకపోవడమే అవిధేయత అనుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే. దీని గురించి ఒక ప్రస్తావన పాత నిబంధనల గ్రంథం కూడా జరిగింది పిల్లరా. ఆ మాట కూడా చూసుకొని ఈరోజు వాక్య భాగం ముందుకెళ్దాం. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. అవిధేయులై ఉండుట మానుకొని దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండి అంటున్నారు. ఇక్కడ మాట మళ్ళీ చెబితే అవిధేయులై ఉండుట మానుకొని అంటాడు. అంటే విధేయత చూపించాలి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుంటున్నట్లు అన్నాడు. అంటే అవిధేయుల మీదకి ఏం రాబోతుంది అన్నట్టు? ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత ఎలా ఉండబోతుందంటే ఎవడను ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుంటున్నట్లు అన్నాడు. అంటే అది కాల్ చేస్తుంది కాబట్టి ఎవరిని కాల్ చేస్తుందంట? అవిధేయులు కాల్ చేస్తుందంట. ఒకవేళ మీరు ఆ కాల్చకుండా ఉండాలంటే ఆ అవిధేయతను విడిచిపెట్టి మానుకొని దుష్టక్రియలను బట్టి ఎవడూ ఆర్పివేయచాలంట. అంటే దాన్ని ఇంకా ఎవడు ఆర్పచేయాలంటే ఏం లేదు, నేను ఆర్పేస్తానండి అని మనం దానికి ఇంకొక మాట జోడించాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు దేవుడు కలుగుతున్న మాట ఏంటంటే దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండున్నట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి అంటున్నాడు. అంటే అవిధేయత అనే మాట చిన్నగా అక్కడ కనిపించినా అలాంటి అవిధేయత కనబడితే దేవుని ఉగ్రతే వస్తుందంట. ఆ ఉగ్రత వచ్చినప్పుడంట దాన్ని ఎవరు ఆర్పచాలనంత విస్తారంగా ఉంటుంది. దాని ఇంకా సామర్థ్యం అంతా ఇంత కాదు అని చెప్తున్నాడు. ఆ మాటలో ఉన్న వెయిట్ అర్థం అవడానికి మాట ఏంటంటే అవిధేయత కలిగి ఉంటే దేవుడు సహించలేడు అనే మాట మనకు అర్థమవుతుంది. ఉగ్రత రాబోతుంది భూమి మీద అంటున్నాడు పిల్లలు. ఇదిలా ఉంచుకోండి పిల్లలు. మంచి మాట. నెహెమ్యా గ్రంథంకి వచ్చేది 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం పిల్లలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవల్లని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించారంట పిల్లలు. అంటే ఇంకా అవిధేయులు అంటే ఎలాంటిదో ఆ కేటగిరీ గురించి చెప్తున్నాడు. అంటే అది ఎలా వస్తుంది అవిధేయత అంటే ఆ మాట గురించి చెప్తూ నీ మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్న లక్షణాలు చెప్తున్నాడు. అవిధేయులో ఉన్న లక్షణాలు అంటే వారు నీ మీద తిరుగుబాటు చేసిన వారు, నీ ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టగా త్రోసివేసిన వారు, నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను నీకు బహుగా విసుగు పుట్టి అంటే చంపేశారు. ప్రవక్తలు అంటే దేవుని పక్షాన్ని వచ్చిన సేవకుల్ని వాక్యాన్ని ప్రకటించి దేవుని వైపు తిప్పాలనుకున్న వారిని ప్రకటించడానికి వస్తూ ఉంటే వారిని చంపి బహుగా విసిగిపోయాడంట దేవుడు. ఎవరి వల్ల? అవిధేయుల వల్ల. వారికి ఉన్న లక్ష్యం ఏంటంటే దేవుని మాటను లక్ష్య పెట్టరు. అక్కడ మాట చూడండి, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టారు. ఎంతమంది ప్రవక్తల్ని వచ్చి వారికి ప్రకటించినా, వచ్చిన సేవకులు ప్రకటించినా, ఆ రోజున రాజులు తెలియజేసినా వారి మాట లక్ష్య పెట్టకుండా వారి చివరికి చంపిన వారు బహుగా దేవునికి విసుగుపుట్టింది. నేను చాలుగా పెట్టపైపోయాను, ఎలాగైనా వాళ్ళని తీసివేయాలని నిర్ణయానికి వచ్చేసిన మాట దేన్ని బట్టి? అవిధేయతను బట్టి. ఇందాక చదువుకున్న మాట తల్లిదండ్రులకు అవిధేయులు అంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటంటే అయ్యా నీకు తల్లిదండ్రులకు అవిధేయుల గురించి మాట కాదది. అక్కడ మాట ఏంటంటే అయ్యా నా మీద తిరుగుబాటు చేసిన వారు, సాక్షాత్తు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, సాక్షాత్తు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని లక్ష్య పెట్టని వారు, వారిని నా వైపు తిప్పుకోవాలని నేను ప్రవక్తలు పంపిస్తున్నప్పుడు వారిని లక్ష్య పెట్టక వారిని చంపి నాకు బహుగా విసుగు పుట్టించిన వారు
అవిధేయులు అంటున్నాడు. అలాంటి వారిని నేను ఏం చేయాలనుకుంటున్నానని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న మాట 4వ వచనం. అక్కడ చదవను మళ్ళీ 4వ వచనం. అవిధేయులైన మానుకొని నీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలంత నా ఉపయోగ అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి అంటున్నారు. నాకే లోబడినప్పుడు ఈ తల్లిదండ్రులను మీకెలా లోబడతారు, మీకు ఎలాంటి విధేయత చూపిస్తుంటారు. అందుకనే కొన్ని తరాలు వచ్చేసే పిల్లలు సమాజంలో ఆ రోజున ఆది కాలంలోనే ఉన్నాయి. బిగినింగ్ నుంచి మనం చూస్తుంటే త్వరితమైన కాలంలోనే దేవునికి విసుగు పుట్టేసిందంట. వారి హృదయం నొచ్చుకున్నాడంట వారిని కలుగజేసినందుకు. మనం అంటారు కదా, నేను కన్నందుకు నేను అదైపోయానురా, పుట్టుకున్న పోయిన బాగుండేది, నీ బదులు ఆడపిల్ల బదులు మగపిల్లడు పుట్టినా బాగుంటుండే, మగపిల్లల బదులు ఆడపిల్ల పుట్టినా బాగుంటుండే అని ఎప్పుడైతే విసిగెత్తినప్పుడు తల్లిదండ్రులు అంటారో అలాంటి మాటలు ఆదిలోనే దేవుడు అన్నట్టుగా మనం వింటూ ఉంటాం కదా. వారు నా మీద తిరుగుబాటు చేసిన వారు, దేవుని మాటను లక్ష్య పెట్టని వారు, అలాంటి వారికి నా వైపు తిప్పాలని ఆలోచన కలిగి నేను ప్రవక్తను పంపిస్తుంటే వారిని చంపి నాకు విసుగు పుట్టించిన వారిని నేను ఏమన్నా అంటే అగ్నిని ఈ లోపలకు పంపించాలనుకుంటున్నాను. ఇవన్నీ ఎవరు కూడా ఆర్పచారనంతా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు దయచేసి ఇక్కడైనా యెహోవాకు లోబడి ఉండండి అంటున్నారు. ఆ మాట అలాగే ఉంచుకొని పైన ఒక మంచి సంకేతటువంటి పిల్లలు 4వ మాట అవిధేయులు అన్న దగ్గర ఒక సంకేతటువంటి పిల్లలు మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి అంటారు. లోబడి ఉండండి అనే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే విధేయులైన అంటున్నాడు. అవిధేయులైన మాటకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే ఆపోజిట్ వాడు మనం అందరూ చూసాం కదా. విధేయత చూపని వారిని అవిధేయులు అన్నాం. అది ఎలాంటి విధేయత అంటే దేవుని మాటని లక్ష్య పెట్టేవారు విధేయత గురించి మాట్లాడుతారు. అవిధేయత అంటే ఏంటి? దేవునికి తిరస్కరించిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని వినని వారు, ఆయన మాటలు అంటే ప్రవక్తల ద్వారా పంపించినప్పుడు ఆయన మాటలు లక్ష్య పెట్టి నా వైపు తిరుగుతారని ఆశపడ్డప్పుడు ఆ మాటలు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా వారిని చంపిన వారు, వారి వల్ల విసుగు చెందినవాడు దేవుడు. ఎవరి వల్ల? అవిధేయుల వల్ల. కానీ విధేయత గురించి మాట్లాడతాం అంటే దానికి అగేనిస్ట్ గా అపోజిట్ వాడు ఏదైనా ఉందంటే విధేయత అన్నాం కదా. అలా విధేయతల గురించి ఎలాంటి విధేయత వస్తుందంటే దాని గురించి మాట్లాడుతున్న మాట అంటే మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకోండి. ఛేదన సంస్కారం మీ హృదయాలకు చేసుకోండి అంటాడు. అది ఛేదన సంస్కారం చేసుకుంటే ఏమైపోతుంది? ఆటోమేటిక్ ఏమైపోతుంది అంటే విధేయులకు వచ్చేస్తారంట పిల్లలు. అప్పుడప్పుడు పిల్లల పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాట మనం చూస్తూ ఉంటాం, కొత్త నిబంధనలు మనం చూస్తూ ఉంటాం. మీకు మీ హృదయాలకు క్రొవ్వు పెట్టిన అనే మాట మనం వింటూ ఉంటాం. వారికి క్రొవ్వెక్కి మీరు నన్ను మర్చిపోదురనే మాట మోషే గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను మరణమైన తర్వాత దేవుడు చేసిన మేలును మర్చిపోతారు, అప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా శిక్షలకు తీసుకుని వెళ్ళిపోతారు, మళ్ళీ బానిసత్తులకు తీసుకుని వెళ్ళిపోతారని మోషే గారు కూడా హెచ్చించి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మాట ఏంటంటే అలా వచ్చినప్పుడు అంటే ఆటోమేటిక్గా కృతజ్ఞత భావాన్ని మర్చిపోయిన తర్వాత వచ్చేది ఏంటయ్యా అంటే అవిధేయత. అలాంటి వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే హృదయ ఛేదన సంస్కారం చేసుకోండి అంటున్న పిల్లలు. ఈ మాటను ఎలా ఉంచుకున్న పిల్లలు కొత్త నిబంధనలో మంచి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త ఎప్పుడు వింటున్న మాట 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం శుద్ధి గురించి మాట్లాడుతున్నాం. హృదయ శుద్ధి గురించి 5వ అధ్యాయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటారు పిల్లలు. దేనికి శుద్ధి అంట? హృదయానికి శుద్ధి అంటారు పిల్లలు. హృదయ శుద్ధి ఉంటే దేవుని చూస్తుంటారు. మన క్యాప్షన్ కూడా అదే కదా మన బ్యానర్లు అన్నింటిలో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని రాస్తాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే దేవుని చూస్తారు అంటారు. అంటే మామూలుగా హృదయం శుద్ధిగా ఉండదండి, ఉండదు కదండి. ఇప్పుడు వాటర్ మన దగ్గర ఏ వాటర్ తాగుతామండి? మనం ఏ వాటర్ తాగుతాం? ఫిల్టర్ వాటర్ తాగుతాం కదా. ఫిల్టర్ వేసిన వాటర్ కదా. మామూలు ఇప్పుడు ట్యాప్ వాటర్ తాగుతాం పిల్లలు. అంటే ఇప్పుడు అది వచ్చిందంటే ఏమైపోయింది? అక్కడ కలుషితం అయిపోయింది. ఇప్పుడు హృదయం శుద్ధి కావాలా? హృదయ శుద్ధి గల వారి ధన్యులు అంటే అంతవరకు నా హృదయం ఏమైపోయింది? పరిశుద్ధంగా లేదు, అది కలుషితం అయిపోయింది. ఇప్పుడు కావాల్సిందంటే హృదయానికి ఛేదన సంస్కారం అవసరం. అదేమైపోయిందంటే క్రొవ్వి పట్టిపోయింది. అందుకని ఆ క్రొవ్వి పట్టిన విధానాన్ని బట్టి ఏంటంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. చాలా మంది తిరుగుబాటు చేసి ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు మర్చిపోయి అనేకులు ఆ అరణ్య మార్గంలోనే కూలిపోయారంట. అవిధేయులైన వారి మీదికి అని అంటాడు పిల్లలు. ఆ మాట విన్నారా?
ఉగ్రత పాత్ర వచ్చినప్పుడు అంటే అవిధేయుల వారి మీదకి అంటాడు. ఈ మాట ఇలాగే ఉంచుకోండి పిల్లలు, ఉద్దేశితులు అన్నమాట. మళ్ళీ వచ్చేద్దాం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 11వ వర్షం 51వ వర్షం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ సరిపోతుంది పిల్లలు. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా అంటున్నాడు. అక్కడ అంకేసి కింద మార్చుకునే పిల్లలు మెడగల వాళ్ళారా, వంచని మెడగల వాళ్ళారా, హృదయములయందు చెవులయందు సున్నతి పొందని వారలారా అంటున్నాడు పిల్లలు. ఇందాక చదువుకున్న మాట అక్కడ అవిధేయుల దగ్గర అంకేసి హృదయంలోకి ఏమన్నాడు, కావాల్సింది చేదన సంస్కారం అవసరం ఉంది. అలనాడు ఇశ్రాయేలుకు ఉన్న సంస్కారం ఏంటంటే ఒక పద్ధతి ఏంటంటే సున్నతి అనే సంస్కారం ఉంటుంది పిల్లలు. అది సున్నతి అనే సంస్కారం ఉంటుంది. ఈ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంటే పాత నిబంధనలోనే ఆల్మోస్ట్ రూల్స్ అన్ని మారిపోతుంటాయి పిల్లలు. మనం ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాతనే మారిపోయాడు అంటాం, కానీ సున్నతి అది అంతరంగంకు సంబంధించింది కాదు, అది బాహ్య రంగంకు సంబంధించింది. అయ్యో కేవలం అది అంతరంగంలో మలినమైన దాన్ని తీసివేయట్లేదు, ఓన్లీ బాహ్యంగా అది దేవుడి ప్రసంగము, దేవుడి సొత్తైన జనాంగం అని తెలియజేస్తుంది. కానీ అంతరంగం మాత్రం అలాగే ఉంటుంది. దానికి కావాల్సింది ఏందయ్యా అంటే హృదయ ఛేదన సంస్కారం అవసరము. ఇక్కడ పౌలు గారు అపోస్తలుల గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే మెడను వంచని మెడగల వాళ్ళారా, హృదయములయందును చెవులయందును సున్నతి పొందని వారలారా అంటున్నారు పిల్లలు. అంటే హృదయానికి అవసరమైంది ఏందని అంటే సున్నతి అవసరమైంది అంటున్నారు పిల్లలు. ఛేదన సంస్కారం అనుకున్నాం అంటే హృదయంలో ఏదో ఉంది, కొవ్వు పట్టినట్టుగా ఏదో ఉంది, దాన్ని ఏం చేసేయమంటే తీసేయమంటున్నాడు. అంటే ఎలా తీసేయమంటాడు, ఆ రోజు సున్నతి ఏదైతే ఉందో ఎలాగైతే ప్రజల్లోకి ఒక గొప్ప చర్మాన్ని తీసేసి నాకు సొత్తైన ప్రజలను ఎలాగైతే నిరూపించుకున్నారో, మీరు దేవుని ప్రజలు దేవునికి విధేయులైన వారుగా ఎలా కనబడాలంటే హృదయానికి ఉన్న దాన్ని క్రొవ్వి పట్టిన దాన్ని అవిధేయత వచ్చిన దాన్ని బట్టి హృదయం మారిపోయింది. దాని నుంచి ఏదో ఒకటి మీరు ఏం చేయాలంటే తీసేయమంటున్నాడు పిల్లలు. ఆ దాన్ని చేసుకుంటేనంట చెవులయందును హృదయములందును సున్నతి పొందని వారులాగా అంటున్నాడు. అది పొందితే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ ఉగ్రతలో నుంచి మనం తప్పింపబడతాం. ఎవడనో ఆత్మజాలనంత ఉగ్రత భూమికి రాబోతుంది, నేను తప్పిస్తానని దేవుడు మాట్లాడుతుంటే దానివల్ల నష్టంలోకి వెళ్లకుండా ఏం చేయమంటున్నాడు, యెహోవాకు లోబడమంటున్నాడు. లోబడాలంటే ఏం చేయాలి, ఇప్పుడు హృదయానికి ఛేదన సంస్కారం అవసరం పిల్లలు. కొన్ని కడుక్కోవాలంటే చాలా ఉన్నాయి పిల్లలు. చాలా మంది అంటారు, అయ్యో నేను చేసిన తప్పును బట్టి అది పాపాలు పోరా, ఎన్ని చేసినా పోవు, అందుకనే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు మాట మన పెద్దలు వింటున్నాం. అప్పట్లో వినేవాళ్ళం, ఇప్పుడు అవి కూడా మర్చిపోయాం. ఏదంటే ఏం చేసి నడుస్తానే మనకు ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుతూ పిల్లల పౌలు గారు అదే మాటను హెచ్చరిస్తూ అదే మాటను జ్ఞాపకం చేస్తూ మన జీవితాలకు మన దైనందిన జీవితం కావాల్సిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 6వ వర్షం నుంచి 12వ వర్షం వరకు మంచి మాటలు తెలియజేస్తుంటారు పిల్లల. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు, ఆ మాట చురుకులో ఒక్కొక్క మాట అద్భుతంగా అనిపిస్తుంది. ముందు సువార్త వినని వారా విన్నవారా, మళ్ళీ చదవమ్మా, వినిన వారంట. అంటే సువార్త అందరూ వింటారంట, కానీ విన్న దాంట్లో కూడా లక్ష్య పెట్టి మాట అంటుంటాం కదా, మన మనసులో ఉందండి నేను విన్నానండి లక్ష్య, అందరూ వింటారు కదా. చర్చిలో వాక్యం ఎలా ఉంటుంది, సౌండ్ అందరికి వస్తూ ఉంటుంది, కానీ విన్నారా వినలేదని ఎప్పుడు వారు గ్రహించిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేయండి అమ్మా, ఫ్యాన్ ఆఫ్ చేయండి, మా బ్లర్ అవుతుంది బ్లింక్ అవుతుంది అన్నప్పుడు ఎవరైనా ఫ్యాన్ ఆఫ్ చేశారు అనుకోండి, వాళ్ళు విన్నట్ట వినలేనట్ట, విన్నట్టే కదా. కానీ అదే టైంలో అందరూ వింటారు పిల్లలు, ఎవరైతే చేస్తారో వాళ్ళే విన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకనో, అంటే విన్నా కూడా అవిధేయత పోలేదంట. అంటే వాక్యం వింటే ఏం రావాలి, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే విధేయత రావాలి దేవుని మాట వింటే. కానీ అప్పుడు ఏమైపోయిందంటే హృదయాలకు అంతరంగంగా
హృదయాలకు కావాల్సిన చేతన సంస్కారం ఆ రోజుల్లో జరగలేదు ఇంకా. అంటే బాహ్యగతంగా దేవుడి ప్రజలు అనుకుంటున్నారు, దేవుడి ప్రజలు అనుకుంటున్నారు, పిలువబడుతున్నారు ఇజ్రాయేల్ అని. కానీ హృదయ చేతన సంస్కారం అవసరం ఉంది. చెవులకును హృదయానికి కావాల్సిన సున్నతి ఆ రోజు కూడా ఈ రోజు కూడా అవసరమై ఉంది అని అంటున్నారు భక్తులు. ఆ మాట చెప్తే ఏంటంటే, ఆ విన్నారు వినిన వారు అవిధేయత వద్ద ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట విన్న ఎడల మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడని వెనుక చెప్పబడిన ప్రకారము సరిపోతుంది కదా. అంటే కనీసం ఇకనైనా ఏంటంటే మాట విన్న తర్వాత హృదయాన్ని కఠినపరచుకోకూడదనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు కదా. అలా అవిధేయత ఉంటే ప్రాబ్లం ఏంటయ్యా అంటే అది మనని నరకంలోనికి నడిపించేస్తుంది, దేవునికి లోబడకుండా చేస్తుంది, దేవుని మాటలు వినకుండా చేస్తుంది. అందరూ వింటారు కదా, గ్రహింపలేని వారు చేయని వారిని గురించి మాట్లాడుతూ అయ్యా ఇది ఉంటే నా ఉగ్రత వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఎలా జరుగుతుంది అది? పైన ఉన్న దానికంటే బట్టలు అంటే మనం వాషింగ్ మిషన్లో వేయచ్చు, ఇంకా కావాలంటే టైట్ బదులు మనం ఎత్తేలాగా వాడచ్చు సరుకు. ఇంకా చాలా సరుకులు వచ్చేసాయి కదా. ఇంకా పర్ఫ్యూమ్ బదులు కూడా ఇంకా ఇంకేమేమే వేస్తుంటాం. బాడీకి ఎంతైతే సెంటర్ పడుతుందో దానికంటే ఇంకా బట్టలు కూడా వాడుతున్నాం ఈ మధ్య. ఒకప్పుడు ఏ ఖర్చు లేకుండే, చాకులకు వేస్తారు, సోడా వేస్తే అంత క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఈ రోజుల్లో బాగా వచ్చేసే పిల్లలు. ఇలా మాట్లాడుతూ పిల్లరా హృదయ చేతన సంస్కారం అవసరం అన్నమాట. అది ఎలా జరుగుతుందంటే 12వ వచనం చెప్తున్నాను చూడండి పిల్లలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పారు. అంటే కేవలం పైన అంతరంగ స్వభావాన్ని పైన మనం అనుకుంటే మనుషులు పోయిందని లోపల ఏం లేదన్నట్టు మాట్లాడుతుంటాం. కాదంట. దీనికి ఉన్న వాక్యం ఉన్న సామర్థ్యం ఏంటంటే ఎప్పుడు వింటున్న మాట కదా, బలమైన మాట. అది బలమైంది, సజీవమైంది. మనం ఏంటంటే పిల్లల ఒక విషయం బాగా ఎప్పుడు అంటుంటాం, వినేదానికంటే కూడా ఎప్పుడైనా మీరు సిద్ధపడి వాక్యం చెప్తుంటారు చూసారు పిల్లలు. స్త్రీల సమాజంలో కానీ, యవనస్తుల కూడికలు కానీ, సంఘంలో కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ నేను చెప్తుంటాను కదా. అది ఎవరైనా కానీ గ్రీటింగ్ చెప్పినా, మన పెద్దలు నిలబడి మాట్లాడినా, మనం కూడా విశ్వాసులు చిన్న పిల్లలు కూడా మాట్లాడినా చెప్పింది బాగా గుర్తుండిపోతుంది. నేను ఆ రోజు ప్రసంగం చేశానండి, ఆ రోజు నేను స్త్రీల సమాజంలో ఈ మాటలు మాట్లాడేసాను, ఆ రోజు ఫస్ట్ ఆ బలారం రోజు నేను ఈ మాటలు ప్రకటన చేశానండి, ఆ బర్త్డే రోజు నేను ఇది చెప్పానని అది గుర్తుండిపోతుంది పిల్లలు. ఎందుకంటే వాక్యం ఉన్న సామర్థ్యం అలాంటిది. అలా మాట్లాడుతూ అది బలమైంది, సజీవమైంది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూర్చుంది. అంటే అది ఎలా ఉందంట, మూలుగల సైతం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు హృదయానికి చేరిన సంస్కారం అవసరం. కాబట్టి అది దేని వల్ల జరుగుతుందంటే దేవుడు మాట వింటేనే జరుగుతుంది. అందుకని దేవుని వాక్యము సజీవమైందయ్యా, అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధించేస్తుంది. అందుకనే తెల్లవారుజామున రావాల్సిన ఆయన రాత్రి జామునే వచ్చేసిందంట. ఒక రాత్రి ఆయన పేరు మనం యోహాను సువార్తలో చూస్తూ ఉంటాం. ఒక పరిసేయుడు, అంటే యూదులకు అధికారిగా ఉన్నాడు, బోధించేవాడుగా ఉన్నాడు. యేసు దగ్గరికి వచ్చాడు రాత్రి. ఆయన పేరేంటండి? నికోదేము. రాత్రిలో వచ్చేసినట్టు. అతనికి నిజంగా చెప్పాలంటే వాక్యం ఎలాంటి పిల్లరా, అది మండించే ధ్యానం అంటారు. నేను అది చదవగా నా గుండె, నా హృదయం నాలో రగులుచుండెను, మండుచుండెను అంటారు పిల్లలు. అది ఎలా ఉంటుందంటే పిల్లలు, కొన్ని మాట్లాడే పిల్లలు వాక్యం తగులుతుంటే పిల్లల నిజంగా అద్భుతం అనిపిస్తుంది. అది నాకే వచ్చిందంటారు. సేవల మాటలు, సాక్షి చెప్పమంటే ఈరోజు పుస్తకం నాకే చేసిన మాటలు అప్పుడప్పుడు మనం తక్కువగా వింటూ ఉంటాం. అది పాత ట్రెండ్, అది అయిపోయింది. నిజంగా ఆ మాట నీ కోసమే చెప్పింది, నువ్వు మార్చడానికి చెప్పింది. నిజంగా చెప్పాలంటే అది మనకు ఆత్మీయతకు కావాల్సిన మాట, అది నా కోసం వచ్చింది. ఆ మాట ఏంటంటే నిజమే భలే ఉంది కదా ఈ మాట అనేది ఎలాగైతే అనిపిస్తుందో, నిజంగా నేను తాకుతుంది మాట అని అర్థమవుతుంది. లేదంటే నేనేందుకు వచ్చింది, నాకెందుకు తాకుతుంది, నాకెందుకు ఈ మాట వచ్చిందంటే, ఇప్పుడు లోకంలో ఉండాలనుకున్న వారు చాలా మంది లోకంలో ఉండిపోయారు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు రాని వారు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు వచ్చేసామంటే దేవుని లెక్కల్లో నువ్వు ఉన్నావు, దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. నీ ఆలోచన గురించి మాట్లాడలేదు ఇప్పుడేమో, దేవుని ఆలోచనలో ఉన్నావు. అందుకనంటే దేవుని సన్నిధిలో ఉన్నా, దేవుని ఆలోచనలో ఉన్నా, దేవుని సాహసంలో ఉన్నా ఆయన ప్రొడక్షన్ ఎలా ఉంటుందంటే అద్భుత రీతిలో ఉంటుంది పిల్లలు. నేను ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని ప్రభావాలు సెలెక్ట్ అయిన తర్వాత, కంట్రీకి కానీ నేషనల్ టీమ్స్ కానీ సెలెక్ట్ అయిన తర్వాత వారికంటే ఒక మెంటర్ ఉంటాడు, ఫిజియోథెరపీ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, అన్నీ ఉంటాడు. వాళ్ళ బాధ్యతలన్నీ ఇప్పుడు ఎవరు తీసుకుంటారంట? గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఒకవేళ సాహసంలో మీరు నిలిచి ఉండి బలంగా నిలబడుతూ ఉంటే
నిజంగా దుష్టత్వానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా నీ మనసును యథార్థంగా నువ్వు కాపాడుకుంటుంటే నీ పరిరక్షణ అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది. నేను నిజంగా బలపరిచే మాటలు, ఆ మాటలు తాకుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ మాట అతను రాత్రంతా కూడా దినమంతా కలిసి వేసింది నికోదేము. నేను ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు. ఆయన వచ్చి ప్రశ్నించిన సందేహం వేరు, అంటే ఆయనకున్న సందేహం వేరు. ఆయన అడిగింది ఏ మాట, ఆయన ఏమనుకున్నాడు? వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చి నికోదేము వచ్చిన తర్వాత ఏం అడిగేశాడు? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా అడిగాడా? ఆ మాట మళ్ళీ చదవమ్మా. ఆయన ఫస్ట్ ఏమన్నాడు చూడండి. మాట ఇక్కడ వచ్చేద్దాం, ముంచేస్తాను. కిందికి వచ్చానమ్మా. నికోదేమని పరిచయుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన ఆయన చెప్తున్న మాట చూడండి పిల్లలు, ఆయన చెప్తున్న మాట చూడండి. అంటే నికోదేముకు ఉన్న సందేహం ఏంటంటే, ఆయనకున్న ప్రశ్నార్థకమైన ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చేసావు. ఆయన కన్ఫర్మేషన్ చెప్తున్నాడు, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. అంటే ఆయన కూడా కన్ఫర్మేషన్ క్లారిటీ ఏంటంటే, నువ్వు ఎవరివో కాదు, సాక్షాత్ దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు అవును నిజమే చెప్పింది కరెక్టేనా అన్నాడు ప్రభు యొక్క తీర్మానం చూడండి పిల్లలు. ప్రతిసారి అంటే సువార్తలన్నింటిలో కూడా చూడండి పిల్లలు, ఆయనకు వచ్చే క్వశ్చన్ వేరు, ఆయనకి ఇచ్చే సమాధానం వేరు. అంటే ఈయన గతించే దినాలలో జ్ఞాపకం చేసిన ఒక మంచి మాట ఏంటంటే, అదే 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎన్నినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఏం ఎరిగినవాడు? ఆంతర్యం ఎరిగినవాడు. అంటే ప్రశ్నకు సమాధానమే కాదు, తన మనసులో ఏమైతే క్వశ్చన్తో అతను సతమతం అవుతున్నాడో ఆ సామర్థ్యాన్ని ముందు బయట పెట్టాడు. ఆయన వచ్చి బోధకుడు వచ్చినావు దేవుని దగ్గర నుంచి, నిజమే నేను వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చేసాను, నువ్వు సత్యమే చెప్పేసావు అని అతన్ని గొప్ప చేయట్లేదు. నీకు మంచి ఆలోచన వచ్చిందని నీ మనసులో ఈ ప్రశ్న ఉంది, ఇవో దీనికి సమాధానం అది. అంటే దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నావు కదా, దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఒకడు కొత్తగా జన్మించాలి. ప్రభు చెప్పిన సమాధానం అది. అంటే ప్రభువుకు ఉన్న ఆలోచన ప్రతి ఒక్క హృదయ రాశిలో ఎరిగినవాడు కాబట్టి ఆంతర్యం కూడా ప్రభు ఎరిగినవాడు. ఆ వాక్యం ఏంటంటే పిల్లల అతన్ని దినమంతా కలిసి వేసేసింది. ఎలాగైనా సమాధానం కావాలనుకున్నాడు పిల్లల. అందుకనే వాక్యం కూడా సామర్థ్యం ఏంటంటే పిల్లల, నిన్ను ఊరికి పడుకోబెట్టదు పిల్లల. నిజంగా అర్థమవుతూ ఉంటాయి. దేవుని కొరకు ఏదో బ్రతకాలని, దేవుని కొరకు ఏదో క్రియేట్ చేయాలని నిన్ను నడిపించేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నప్పుడు అంటే ప్రార్థన జీవితాలు మనం చూస్తూ ఉంటే, పితల జీవితాలు చూస్తూ ఉంటే పిల్లల, రాజులు సైతము ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని వస్త్రాలు చింపుకొని అన్నపానాలు మానేసి దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉంటే దేవుడు తన ప్రవక్తను పంపించాడు, కుమారుడు నువ్వు రాజు అయినను నీ స్థితి మర్చిపోలేదు. నువ్వు మాట విన్నప్పుడు నీ హృదయాలు చెప్పుకున్నావు. అంటే దేవుని మందిరానికి రావు చేస్తూ ఉంటే ఆ గ్రంథాలు ప్రతులు దొరికినప్పుడు చదవగానే తన హృదయం నొచ్చుకొని వస్త్రాలన్నీ కూడా చింపుకొని మరి దేవుడు నిశ్చయంగా బ్రతికేశాడు. దేవుడు అలాంటి వారిని ఎప్పుడు మర్చిపోలేదు పిల్లలు. అంటే వాక్యం కూడా సామర్థ్యం ఏంటంటే అది అంత గొప్పది అన్నప్పుడు మనం తీసుకున్న విధానం సరిగా లేదు. అయినా ఏదో ఫార్మాలిటీ కొరకు చదువుతున్నాము, ఏదో వింటున్నామని కాదు. ఆ మాట వింటుంటే ఏదైతే నికోదేము సైతము మార్పు దాని గురించిన దానికి విలువ ఏంటో, దానికి గొప్పదనం ఏంటో అర్థం చేసుకుని పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకోవడానికి ప్రభు దగ్గరికి రాత్రికాలంలో పరిగెత్తుకుని వచ్చాడు అనుకోండి. అంటే చాలా సందర్భం దానికి ఎలాగ వచ్చాడో అనేక విధాలు మనం వింటున్నాం. కానీ మనసును ఏంటంటే పిల్లలు రగిలింపజేస్తూ ఉంటుంది ఒక జ్ఞానం. అది ఎలాగ ఉంటుంది? జ్ఞానము ఉప్పొంగ చేయను. విన్నవాడికి ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు దాన్ని ఏ రీతిగా విశదపరచాలా, కొత్త రకంలో మనం ఏ రీతిగా మాట్లాడుకోవాలని ఆలోచన కలుగుతూ ఉంటుంది. అది ఎందుకంటే ఎంత మట్టుకు దూరుతుందంటే ప్రాణాత్మ కీళ్లను సైతం విభజించినంత మట్టుకు దూరి అది ఎలా ఉంటుందంట, మూలుగులను, ఎముకల్లో ఉన్న మూలుగులను కూడా కదిలించేస్తున్నారు పిల్లలు. పేతురు మాట్లాడుతున్నప్పుడు వారికి ఊరికి అనిపించలేదు, మీరు చంపేశారు సాక్షాత్ ప్రభుని, ఆయన రక్షకుడు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే మేము మెస్సేని చంపేశారన్న మాట నిజంగా మన హృదయాన్ని నొచ్చుకుందంట పిల్లలు. ఎప్పుడన్నా హృదయం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుందండి? మీకు పాట అదే ఏదైనా సినిమా పాటలు చెప్పట్లేదండి. హృదయం ఎక్కడ ఉంటుందండి? శరీరంలో ఒక భాగంలో ఉంటుందని కూడా మనం చెప్పలేమంట పిల్లలు. మన ఇంగ్లీష్ బైబిల్లో ఇందాక మన మాట మనం జ్ఞాపకం తీసుకున్నాం కదా పిల్లలు, ఛేదన సంస్కారము హృదయముకు కావాలన్నమాట. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు అంటే దాన్ని హార్ట్ అనే పిలుస్తుంటారు. హార్ట్ అంటే ఆ ఫోర్ స్కిన్ అనేదంట అవే ఫ్రమ్ ద
హార్ట్ అని మాట్లాడుతున్నాడు. అంటే అంటే హృదయాన్ని నుంచి అంటే ఆ స్కిన్ దూరం చేయమంటాడు. అంటే హృదయం అనే మాటకు వాళ్ళు పెట్టిన పేరేంటంటే హార్ట్ అని పిలుస్తున్నాం. మన గుండెను హార్ట్ అని పిలిచినట్టుగా హృదయాన్ని కూడా అందరూ ఏమనుకుంటారు అంటే గుండె అనుకుంటున్నారు. అది శరీరంలో ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు పిల్లలు. హృదయం అనేది నీ కాళ్ళ నొప్పి తగిలినా నీ హృదయం వేరేలోకి కొడుతుంది. ఎవరైనా ఒక మాటగా అప్పుడప్పుడు మన రక్త సంబంధులే కానీ మన ఆత్మీయులే కానీ తీరని మాట ఏదైనా మనం మీద అన్న అవమానం ఏదైనా పడ్డా నిందొచ్చినా పిల్లలతో నిందొచ్చినా తల్లిదండ్రులతో ఒక రోజు మాట వచ్చినా ఎప్పుడు ఎక్కడ పెయిన్ ఉంటుందండి? కడుపులో పెయిన్ ఉంటుంది. అరే నేను కన్నాను కదా, నీవు నావడి కదా అని ఎక్కడో పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఎలా మారుతుందంటే హృదయం ఏదో జరిగిపోయినట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడికి స్థితిగతులు మారినట్టుగా మనకు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అది హృదయం ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు పిల్లలు. అది అంతర్గతంగా సంబంధించి అంతర్గతంగా దానికి లోతైన దానికి సంబంధించింది. అది మనసులో సంబంధించింది, అది మెదడులో ఉంటుందని అప్పుడప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం కాదు పిల్లలు. దానికి ఇక్కడ సంబంధం ఉంది, అది అనుమానంలో ఉంటుంది. అది అందుకని ఏంటంటే ఆ హృదయానికి కలిగిన రోగము, ఆ ఛేదన సంస్కారం, చెవులకు హృదయానికి కావాల్సిన ఛేదన సంస్కారం దేని వల్ల జరుగుతుందంటే అది వాక్యం వల్లనే కలుగుతుంది అంటున్నాడు. ఇది కనుక వాక్యాన్ని మనల్ని కడిగి పవిత్రంగా నిలబెడుతుంటారంట ఆటోమేటిక్గా అవిధేయత పోయి విధేయతలకు మనం వచ్చేస్తాం పిల్లలు. ఒకవేళ అవిధేయత కనుక ఉంటే పిల్లల పాత నిబంధన గ్రంథంలో అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వచ్చిందంట. ఉగ్రత వచ్చినప్పుడు జలప్రలయం వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు అగ్ని గంధకాలు వచ్చేసాయి. అది అగ్ని గంధకాలు వచ్చేసాయి కదా, నేను ఆర్పజాగలుగుతాను, దాన్ని ఆర్పి వేయగలుగుతాను అనే మాట మనం సెకండరీగా తీసుకోవడానికి కూడా ఏమీ లేదు కదా. మనం ఎప్పుడు మనం వింటున్న మాటలు ఒక మంచి జ్ఞాపకం చేసి నేను ముంచేసాను పిల్లలు. ఒక మంచి మాట మనకు అబ్రాహం గారి కాలంలో, లోతు గారి కాలంలోనే ఏం జరిగింది? సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకాలు వచ్చే పిల్లలు. ఎప్పుడు మనం విన్న మాటలు ఎలా ఉంటాయంటే పిల్లరా, మనం విన్న మాటలు అంటే మన ఆలోచన ఏంటంటే ఎంతవరకు మనం తీసుకుని వెళ్తామో అంతవరకు మనం తీసుకుని వెళ్ళగలుగుతాం. 25 సంవత్సరాల తర్వాత నిరీక్షణ ఫలితాల తర్వాత 26వ ఏట అంటే 25 సంవత్సరాలు అయిపోతారు 100వ ఏట, ఆల్మోస్ట్ 100 ప్రాయం వచ్చినప్పుడు ఇసాక్ గారిని వాళ్ళు పొందుకున్నారు. కొద్దిగా పెద్దగా పెరుగుతున్నాడు అనుకున్న స్థితిగతుల్లో బలి అర్పించమన్నాడు. అర్పింపబోయిన అబ్రాహం గారు ఇస్సాకు గారి పాత్ర మనకు చాలా ప్రాముఖ్యం అని అనుకుంటాం. కానీ అదే సొదొమ గొమొర్రా ప్రాంతంలో అవిధేయుల మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చేసింది, గంధకాలు వచ్చేసాయి. కానీ దాన్ని రక్షించడానికి అబ్రాహామును బట్టి అక్కడికి దేవదూతల సమూహం అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లల లోతు తీసుకున్న నిర్ణయం అది చిన్న విషయం కానే కాదు పిల్లల. మనకు చరిత్రలో నిలిచిపోయిన మాటలు ఏదో మాట నేను ఎప్పుడు జ్ఞాపకం అనుకుంటాను. నిజంగా అనిపించింది, వాస్తవమే కదా దాన్ని అనిపించింది. ఏమంటే దేవుడు ఇవ్వాలనుకున్నవాడు తప్పకుండా ఇస్తాడు. అంతగా నమ్మి 25 ఏళ్ళు నిరీక్షించిన అబ్రాహాముకు దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత బలిచ్చేయమన్నాడు అనుకోండి. సపోజ్ అబ్రాహాం గారు ఇచ్చేసాడు అనుకున్నాం, ఇచ్చేశాడు, లిటరల్ గా అతను చంపేశాడు. తర్వాత ఇస్తాడనే ఆ సందేహం అబ్రాహాం గారిలో ఉంటుందంట? ఉండదు పిల్లలు. ఎందుకంటే తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే 25 ఏళ్ళ తర్వాత ఇచ్చిన వాడు తర్వాత ఇవ్వగలన్న సామర్థ్యం. ఎందుకంటే అబ్రాహాం గారు పరిపూర్ణంగా నమ్మేశారు పిల్లల. తన భార్య చనిపోయిన తర్వాత వృద్ధులైనా కూడా మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటాడు. ఆయన మామూలుడు కాదు అబ్రాహాం. కానీ లోతు సందర్భంలో జ్ఞాపకం వచ్చిన మాట ఏంటంటే పిల్లల, అవిధేయుల మీదకి ఉగ్రత వచ్చినప్పుడు అబ్రాహాం గారు ప్రియ స్నేహితుడు కాబట్టి తన విషయం దాచకుండా అక్కడ వెళ్ళిన సమూహం మీదకి లోతు గారు కలిగిన మాట ఏంటంటే పిల్లల, ఇంచుమించు 6-7 సంవత్సరాల పిల్లల్ని వధించడానికి సిద్ధమైన అబ్రాహాం గురించి మనం చరిత్ర అంతా కూడా తెలిసిన మనం అబ్రాహాం గారి నుంచి గొప్పగా మాట్లాడతాం పిల్లలు. కానీ లోతు తీసుకున్న నిర్ణయం చూసారు పిల్లలు, ఎదిగిన కుమార్తెలను, కన్యకలైన కుమార్తెల్ని ఆ ఊరికి నిజంగా దారినిచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ మాట అది చరిత్రకెక్కిపోవాల్సిన మాట. నీతిమంతుడైన లోతు అంటాడు. కామకి వికారమైన లోకంలో వారి అంటే వ్యభిచార స్థితిని బట్టి అతను హృదయం నొచ్చుకుంటూ దినదినము నొచ్చుకుంటున్నాడు అంట. పేతురు గారు మాట్లాడుతూ దినదినం నొచ్చుకుంటున్నాడు. అలాంటి వారు దేవుడి సేవకులను వస్తేనంట బలి అర్పించడానికి అంటే వాడిని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటే, వాడిని పాడు చేయడానికి ఇష్టపడుతుంటే తన కుటుంబంలో ఉన్న యోగ్యులైన పిల్లల్ని ముందు పెడుతున్నాడంటే నిజంగా ఒక చిన్న బిడ్డ. అప్పుడప్పుడు మనం వింటున్న మాటలు ఏంటంటే, అయ్యో అప్పుడే పుట్టాడండి, హాస్పిటల్లోనే చనిపోయిన మాటలు ఉన్నప్పుడు మన అయ్యో అని మనం ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిడ్డ చనిపోయినా, 7 సంవత్సరాలు వచ్చినప్పుడు బిడ్డ చనిపోయినా అబ్రాహాం గారు కూడా అంతే బాధపడి ఉండొచ్చు పిల్లలు తీసుకుని వెళ్తున్నప్పుడు. ఏమైనా ఎదిగిన వారు చనిపోతుంటే ఎలా ఉంటుంది పిల్లల? అంటే యుక్త వయసుకు వచ్చిన తర్వాత అన్ని చేతుల్లో వచ్చేసిన తర్వాత తన బాధ్యతలన్నీ కూడా తానే తీసుకుంటా అనుకున్నప్పుడు పిల్ల చనిపోయాలనుకుంటారు. ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు పిల్లలు. అలాంటి తట్టుకోలేని స్థితిలో ఉన్నా కూడా లోతు వారి 2 పిల్లల్ని ముందు బిడ్డలను ఆశపడ్డాడు చూసారు పిల్లలు, ధైర్యం చేశాడు చూసారు పిల్లలు. నిజంగా గొప్ప విషయం. లాజరు అంటే అబ్రాహాం గారి కంటే కూడా
లోతుగా కొద్దిగా వెయిట్ ఉన్న మాట అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలు యుక్త వయసుకు వచ్చేసారు, అలాంటి వారికి సమర్పించడానికి సిద్ధపడిపోతున్నాడు పిల్లలు. ఏదో దేవుడికి సమర్పించిన ప్రతిఫలం వచ్చేదేమో, కానీ దేవుడి సేవకులను పరిరక్షించుకోవడానికి లోతుగా ముందుకు వెళ్తున్నట్టే చాలా అద్భుతం అనిపించింది. అలాగే పిల్లల అవిధేయత ఉంటే అవర్ దేశంలో ఉన్న 2 పట్టణాలు ఏ రీతిగా అయితే నాశనమైపోయో దేవుని ఉగ్రత ఎవరు నిలపలేకపోయారు కదా. అవిధేయత నుంచి మనం కూడా బయటికి రావాలంటే దేవుని వాక్యాన్ని ఇక్కడైనా హృదయ కాఠిన్యానికి వెళ్ళకుండా దేవుని మాటలంటే మనం లక్ష్య పెట్టాలంట. లక్ష్య పెట్టినప్పుడు అది మన హృదయాన్ని చేతనా సంస్కారం చేస్తున్న చెవుల్ని కూడా వినగల చెవులుగా తీసుకొస్తుందంట. కానీ తిమోతి కాలంకి వచ్చేసేవరకు వెళ్ళి, తీతు కాలంకి వచ్చేసేవరకు వెళ్ళి ఆ అంత్య దినాల్లో అపాయకరమైన కాలం ఎలా వచ్చాయంటే చెవులు గలవారు. ఎలాంటి చెవులు గలంటే వినే చెవులు కాదంట, అది దురద చెవులు గలవారంట. కాలం మారుతూ వస్తున్న కొద్దీ ప్రజల్లో ఇలాంటి వారు వస్తారయ్యా. ఇలాంటి స్థితిగతులు వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రతిసారి దేవుని మాటను ఎలా ఉంచాలంటే దేవుడు ఈ రోజు నాతో మాట్లాడబోతాడు. ఆ మాటల్లో నాకు అనువైనది, నా స్థితిగతులకు తగ్గింది, ఆయన కొరకు ఇంకా గొప్పగా మాట్లాడడానికి బ్రతకడానికి దేవుడు అవకాశం చూసే మాట నాకు ఈరోజు ఇవ్వబోతుందని ఆశతో ఎదురు చూశారు పిల్లలు. భక్తుల జీవితాలు అంతా కూడా అలా బ్రతికారు కాబట్టి చరిత్రకి ఎక్కారు. నీటి ఇవ్వాలి మనం స్వాగతం తెచ్చుకుంటాం. అలాంటి కోవాలకు మనం వెళ్ళాలంటే పిల్లలు నిజంగా దేవుని మాటలు మనం లక్ష్యం ఉంచుతాం పిల్లలు. ఈరోజు మనకు ఒక మంచి మాట, క్యాలెండర్ వాక్యం ఎవరు చదువుతారో తెలియదు, కానీ మనకంట ఎలాంటి మాట ఉందంట, ఒక మంచి స్థిరమైన ప్రవచన వాక్యం ఉందంట. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అంటాడు. ఆ మాట చూడండి ముగించేద్దాం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్న పిల్లలు. ఈ లోకంలో ప్రతి దాంట్లో మనం మేలు పొందుకోగలుగుతాం. దేని యందు లక్ష్యం వస్తే, దేవుడి యొక్క క్రీస్తు యొక్క మాటలైన లక్ష్యం వస్తే. అంతేకాదు దాని యందు లక్ష్యం వస్తే ఇహలోక దీవులే కాదు, పరలోక దీవులే కూడా మనం పొందుకుంటాం పిల్లలు. ఈరోజు వాక్య ధ్యానం, మన క్యాలెండర్లో ఉన్న వాక్య ధ్యానం కూడా ఇదే పిల్లలు. అంటే హృదయంలో నివసించాలంట, హృదయంలో రావాలంట. హృదయంకి చేతన సంస్కారం అనేది చాలా అవసరం పిల్లలు. మనం ఏదైతే పని చేయడం మానేసిన తర్వాత కొన్ని కార్లు కూడా పనిచేయవు పిల్లలు, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అందుకని డైలీ బ్యాటరీ ఎలాగైతే రీఛార్జ్ చేస్తూ ఉంటామో మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యాలందు లక్ష్యం ఉంచడం కూడా చాలా మేలు పిల్లలు. దాన్ని చదవడం కానీ, దాన్ని పాటించడం కానీ, మన దైనందిన జీవితంలో అలవరుచుకోవడం కానీ మనం నేర్చుకోవాలి పిల్లలు. అలా నేర్చుకున్నప్పుడే అవిధేయత పోయి విధేయతలకు వస్తుంటాం. అలాంటి విధేయత కలిగిన వారే దేవునికి ఇష్టమైన వారు పిల్లలు. నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసిన వారే అవిధేయులు, నన్నే తిరస్కరించిన వారు, నా సేవకులను చంపిన వారు. ఈ లోకంలో పోల్చుకుంటే తల్లిదండ్రుల మీకు అవిధేయత చూడడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు అనే విషయం చెప్తున్నారు. చిన్న అవిధేయత అనే మాట కాకుండా పాత మీద వెళ్తుంటే దేవుని మీదే తిరస్కరించేసిన అవిధేయత కలిగిన సమాజం మనకు చాలా కనబడుతూ ఉంటారు పిల్లలు. విధేయత కలిగిన జీవితాలు కలిగి మనం బ్రతుకుతాం పిల్లలు. విధేయతలో చాలా విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ విధేయత చూపిన వాడే క్రీస్తు, ఆ నిత్యత్వం స్వంతం తెచ్చుకున్నవాడు. విధేయత కలిగిన వాడే సంపూర్ణ దశలోకి, పరిపూర్ణ దశలోకి వెళ్ళిపోయినాడు పిల్లలు. అలాంటి దశలోకి మనం కూడా వెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిసిన మాటను దీవించి ఆశ్రయించింది కదా. అదే